మీ హయాంలో ఎన్నోసార్లు ల్యాబులు, కెమికల్ ల్యాబులు గగ్గోలు పెట్టాయి. మీరు అమ్మేది కరెక్ట్ మద్యం కాదు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, ఇందులో స్పిరిట్ యాడ్ చేస్తా ఉన్నారు, 30,000 మంది ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయారు, లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు, మీరు యాక్షన్ తీసుకోండి అని ఎంతమంది చెప్పినా మీరు కనీసం దాని ఇంకా చూసారా మీరు? అసలు ఈరోజు ప్రభుత్వాన్ని కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమలు చేయటం జరుగుతూ ఉంది. సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయిపోయింది. అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా సక్సెస్, తల్లికి వందనం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, పెన్షన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, ఉచిత గ్యాస్ సిలిండర్లు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది, మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా నారా లోకేష్ గారు నిర్వహించడం జరిగింది. ఇన్ని విధాలుగా ఈ సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయితే దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేక, ఏమీ కనపడక ఈరోజు పుంకాలుగా మీ సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారా? సొంత కుటుంబ సభ్యులే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. దాని గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాని మీరు మా ప్రభుత్వం నకిలీ మద్యాన్ని పట్టుకొని పోలీస్ రైడ్లు చేయించి, ఎవరైతే ఉన్నారో మా పార్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన మనుషులు ఎలక్షన్ ముందు 6 నెలల ముందు తలదాచుకోవడానికి మా పార్టీలోకి వచ్చి వాళ్ళు మీ హయాంలో కొనసాగిస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా కొనసాగిస్తుంటే దాని గురించి యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తే ఈరోజు మీరు ఏదో బాగుంకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ జన్మలో మీరు మళ్ళీ గెలవటం అనేది జరగని పని. మీ వైసీపీ పార్టీ ఆల్రెడీ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు. అసలు ఎంత దారుణం! మా రాష్ట్ర ప్రజలు పచ్చి తాగుబోతులు 15 ఏళ్ల వరకు కూడా తాగుతానే ఉంటారు అని చెప్పి 10,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మీరు డిజిటల్ లేకుండా త్రూ క్యాష్ డబ్బులు వసూలు చేసేసిన మీరు, 1,000 కోట్లు తాడేపల్లికి తరలించేసిన మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా? చెప్పండి, సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఎవ్రీథింగ్స్ ట్రాన్స్పరెంట్. మా ప్రభుత్వంలో ఏం చేశారు, ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, అది ఎక్కడి వరకు వెళ్ళింది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ఎవ్రీథింగ్ మా ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ